అలా ఉంటాయన్నమాట. సో సిబిఐ పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉంది అసలు? ఆ బెయిల్ రద్దు ఒకటి పక్కన పెట్టండి సరే, బెయిల్ రద్దు జనరస్గా ఉంది ఆ రోజున అని మీరు అన్నారు, ఓకే, దట్ వాజ్ క్లియర్. కానీ విచారణ జాప్యం జరగడం వెనుక కూడా సిబిఐ పాత్ర ఎలా ఉంది? అంటే సిబిఐ ఎలా ఉంది అంటే 10 సంవత్సరాలుగా ట్రయల్ స్టార్ట్ అవ్వకుండా ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఆన్సర్. ఇంకా మనం దాని గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా ఉపయోగం లేదు, బహుశా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. వై డిడ్ దే నాట్ కంటెస్ట్? అరే ఇంత ఆలస్యం అవుతుందని మాట వరుస కూడా ఎప్పుడు అనలేదే. పైగా సుప్రీంకోర్టులో ఆ ప్రొవిజన్ అండర్ 207 వాళ్ళు వాడుకుంటున్నారు, లేట్ అవుతుంది, మరి మనం ఏం చేస్తాం అన్నట్టుగా ఆయన చెప్పారు. అంటే చట్టంలో ఉన్న లొసుగులు వాడుకుంటున్నారు, దానికి మనం ఏం చేయగలం అన్నట్టుగానే ఉంది తప్ప, మరి అదే లొసుగు అందరూ వాడుకోగలరా? ఇలా అయితే ఇంకో 10 సంవత్సరాలు కంఫర్టబుల్గా అండర్ 207, ఎందుకంటే ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ ఇంకా బోల్డ్ మంది వేసుకుంటానికి ప్రొవిజన్ ఉంది. అందరూ ఒకసారి అయ్యిందని అడగవచ్చు, బట్ ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఎగ్జాస్ట్ అయ్యేదాకా వేరే వాళ్ళు వస్తున్నారు. ఇది ఒక ప్యాటర్న్ ప్రకారం మేబీ దేర్ మైట్ బి సమ్ గుడ్. అంతేనే, ఇవాళ కూడా రిప్లై వేయండి, వాడికి వాయిదా వేస్తే ఇవాళ కూడా రిప్లై వేయలేదు కదా సిబిఐ. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దే ఆర్ నాట్ సీరియస్ ఆర్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కేస్, వాట్ ఎవర్. No, they are serious in the case. But negatively. No, whichever way you take, they are concerned. సో అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏ బెయిల్ రద్దు పిటిషన్ మనం సిబిఐని అనుకుంటాం కూడా తప్పు. అది జగన్మోహన్ రెడ్డి క్యాపబిలిటీ అంతే. అంతే పంజరంలో చిలకే కాబట్టి ఏం పలకమంటే అది పలుకుతుంది అనేది అని నేను అంటలేదు. మీరంట్లా పెద్దలు ఎప్పుడో చెప్పారు. స్వేచ్ఛ అలా మాట్లాడే స్వేచ్ఛ మీలాంటి 4th ఎస్టేట్ జర్నలిస్టులకు ఉంటుంది తప్ప నేనే ఒక పంజరంలో చిలకని అంచేత నాకు ఆ స్వేచ్ఛ లేదు సార్. అది నా మాట కూడా కాదు సార్. సిబిఐ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఆయన జితేందర్ సంథింగ్, ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, జితేందర్ గారు రిటైర్ అయినాక అన్న మాటలు అంతేనా? ఆయనేనా? లేదు, జోగేందర్. యా, ఆయన చెప్పిన మాట సిబిఐ డైరెక్టర్ గా చేసిన నేను అనలేదు. అనడానికి భయపడి కాదు, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ కామెంట్, బట్ ఆయన అన్న మాట నేను ఇక్కడ చేస్తున్నాను. ఎనీవే, అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమనే పిటిషన్ వేసినందుకే కదా మిమ్మల్ని ఎత్తుకెళ్ళి పుట్టినరోజు నాడు ఎత్తుకెళ్ళి ఇంకా అది మాటల్లో